న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 4 అండ్ నాగ్పూర్ నుంచి డైరెక్ట్ ఝాన్సీకి బయలుదేరిపోతున్నాం. 600 kilometers 10 hours జర్నీ చూపిస్తుంది. 10 to 11 hours లగేజ్ అంతా తీసుకెళ్లి బైక్ కి మౌంట్ చేసి నేను మిమ్మల్ని డైరెక్ట్ బైక్ మీద కనిపిస్తాను. ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి కారణం ఈ పార్కింగ్ స్పేస్ మాత్రమే. చాలా బాగుంది పార్కింగ్ అయితే, సేఫ్. ఇప్పుడే ట్రిప్ 2 కూడా 0 వేసేసిన. ఓన్లీ ఒక 25 kilometers ఏమో వచ్చిన అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయ్యేదానికి యాడ్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ ఫుల్ అప్ చేసుకోవాలి. ఓన్లీ 130 kilometers ఉంది. ఇక్కడైతే షెల్ పెట్రోల్ బంక్ ఉంది, కానీ నేను పక్క రోడ్లో నుంచి కాకుండా ఈ రోడ్లో నుంచి వచ్చిన. ఏదో మంచిగా పెయింటింగ్ చేసినట్టు ఉంది కదా ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం వ్యూ. ఇట్లా వ్యూస్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. మనమైతే ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం కదా. నిన్న చూసిన దానికి మనకైతే అక్కడ ఏం గ్రీనరీ ఎక్కువ లేదు, కానీ ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది. బాగుంది. చెప్పాను కదా మ్యాప్స్ కోసం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. నాకు అనుకున్నట్టే ఈ మ్యాప్స్ మళ్ళీ స్టార్ట్ చేసేసింది ఇబ్బంది పెట్టుడు. ఇబ్బంది అవుతుంది కొంచెం. సిగ్నల్ మధ్య మధ్యలో వెళ్ళిపోతుంది, కొన్ని ప్లేస్లో మాత్రమే కనెక్ట్ అవుతుంది అది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు నేను. ఒక 100 kilometers వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అవుతుంది. సఫారీ ఉంది దగ్గరలో. ఏదైనా విజిటింగ్ ప్లేస్ ఉండాలి ఫారెస్ట్లోది, లేదంటే ఏదైనా రిజర్వ్ ఉండాలి, టైగర్ రిజర్వ్ లాంటిది. బండిలో అయితే ఫ్యూయలే లేదు, లో ఫ్యూయల్ అని పడిపోయింది. ముందల హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, ఫుల్ ట్యాంక్ వేయించేసుకున్నాం. ఫ్యూయల్ ఉండాలి, లేదంటే మనకు బిస్కెట్ అవుతాం. टैंक फुल कर दो अन्ना. कार्ड है? कार्ड नहीं है. 1 किलोमीटर आगे भी है पंप. 1 किलोमीटर कौन सा वाला है? इंडियन ऑयल. इंडियन का. ओके, थैंक यू अन्ना. ఇండియన్ ఆయిల్కి వచ్చిన. పెట్రోల్ వచ్చేసి 1300. పెట్రోల్ లేకపోతే కొంచెం అంత ధైర్యంగా నడిపేయలేము, ఎందుకంటే పెట్రోల్ లేదు కదా, ఏడ అయిపోతుందో అని చెప్పి. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద లోడ్ ట్రక్ డివైడర్కి గుద్దేసింది. సైడ్కి ఫుట్పాత్ అది ఉంటుంది కదా డివైడర్, ఇది వైట్ కలర్ది, దాని మీదకి ఎక్కేసింది. చాలా పెద్ద ఉంది ఆ ట్రక్ కూడా. ట్రక్స్ కొంచెం ఇట్లాంటి ఘాట్ సెక్షన్స్ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. బాగుంటాయి ఇట్లాంటి ఘాట్ సెక్షన్స్ బైక్స్కి అయితే. నాకు కూడా చాలా ఇష్టం. టాటా సఫారియా, టాటాలో ఈ మోడల్ కూడా ఉందా? నేను ఫస్ట్ ఇది చూసి హైలెక్స్ అనుకున్నా కారు. హైవే చూడండి ఖతర్నాక్ ఉంది అసలు. మొత్తం యానిమల్స్ ఏవి రోడ్ క్రాసింగ్ వేయకుండా మొత్తం ఫెన్సింగ్ పెట్టేసారు. రోడ్డు చూడండి మొత్తం కొండని కట్ చేసేసారు. సగం కొండ లెఫ్ట్ సైడ్, సగం రైట్ సైడ్. అసలు ఈ వాటర్ బాటిల్ ఎగిరిపోతుంది అనుకున్నా నేను. బాగానే గట్టిగా ఉంది. వెయిట్ కొంచెం అటు సైడ్ అవుతుంది స్టాండ్ వేసినప్పుడు. మధ్యలో ఆగి టిఫిన్ చేద్దాం అనుకున్నాం కదా, డైరెక్ట్ లంచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక బయలుదేరి వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే వావ్ సూపర్ అని ఏం లేదు, బట్ మేనేజబుల్. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉండి నార్మల్గా ఆ ఫుడ్ తినేసి డైరెక్ట్ ఈ ఫుడ్ తింటే కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ మాత్రం పర్లేదు. 5 out of 2.5 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. నాకు హిందీ రాదు కదా, ఈ డాబా పేరు చెప్దామంటే మనకు హిందీ రాదా. సరే బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ప్లేస్ బాగానే ఉంది. ఫారెస్ట్లో ఉన్నాం కదా, కొంచెం చల్లగా ఉంది.
చుట్టూ మొత్తం ఫారెస్టే ఉంది, చల్లగా ఉంది, లేదంటే తట్టుకోలేము అసలు ఈ వేడికి. సరే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. జై శ్రీరామ్. టేస్ట్ ఇక్కడనే తిన్నా. మళ్ళీ మనం నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి 200 కిలోమీటర్స్ తర్వాత తీసుకుందాం. ఎందుకంటే బ్రేక్స్ తీసుకుంటే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. మనం వెళ్ళాల్సింది ఇంకా 425 కిలోమీటర్స్ ఉంది. మనమైతే గైస్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోయినాం. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఎప్పుడు ఎంటర్ అయిపోయినామో కూడా అర్థం కాలేదు. కొంచెం ముందుకు వచ్చేసినా నేనైతే. మీకు ఎగ్జాక్ట్లీ బోర్డర్ దగ్గర అయిపోదాం అనుకున్నా, కానీ ముందుకు వచ్చేసినాం. ఫైనల్లీ గైస్ మనమైతే డ్రైవ్ చేస్తూ నర్మదా రివర్ పైకి అయితే వచ్చినాం. రివర్ చూపిస్తా, ఎందుకంటే నేను అటు సైడ్ ఫోన్ తీసుకెళ్తే పడిపోతుందేమో అని భయం వేసి మొత్తం తీసుకెళ్ళట్లేదు. దూరం నుంచి చూపిస్తా చూడండి. డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. నర్మదా రివర్ మీద ఇంతసేపు ఆగినా కదా, ఎండకైతే చాలా దుపైతుంది. నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఉన్న నీళ్ళు అయితే వేడిగా అయినాయి ఈ ఎండకి. అవి పోసుకుంటే నోరంతా మండుతుంది వేడికి. ఇంకా మనం 312 కిలోమీటర్స్ వెళ్ళేది ఉంది. మనకి ఇక్కడే టైం ఎక్కువ వేస్ట్ అయింది. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా మస్తు ఉంది అసలు. ఇట్లాంటి వ్యూస్ నడిపించాలి, ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం అయినా మౌంటైన్స్ లోపలికి వెళ్తాం, అక్కడ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలి. సాగర్ దాటిన తర్వాత ఝాన్సీ ఉంటుంది. ఇంకా మనకి 300 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 5 అవర్స్ చూపిస్తుంది. మనం వెళ్ళేసరికి 8 o'clock అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మన రైడ్లో సెకండ్ ఫ్యూల్ ఫుల్ కడతాం అన్న. चालू यहाँ से झांसी कितना किलोमीटर है? हाँ 200। ఈ పెట్రోల్ బంక్లో ఈ అన్న వాళ్ళు అయితే కొంచెం ఫన్నీగా ఉన్నారు. ఆ అన్ననేమో నన్ను యూట్యూబ్లో చూపి అంటాడు. ఫుల్ ట్యాంక్ వేయించేసిన 210 చూపిస్తుంది కదా, కొంచెం ముందుకు పోయేసరికి ఇది 300 అయిపోతుంది. ఆవులు సడన్గా వస్తున్నాయి అని ఇదే మధ్యలోకి వచ్చి ఉంటున్నాయి. చూడండి, రన్నింగ్లో వస్తుంటేనే సడన్గా మ్యాప్ చూద్దామని చెప్పి చూసేసరికి ఫోన్ లేదు ఇక్కడ. తర్వాత చూస్తే కింద హ్యాంగ్ అవుతుంది. చార్జర్ పెట్టినా కాబట్టి సరిపోయింది, లేదంటే
ఫోన్ ఇవ్వాల గోవింద. ఇక దీన్ని కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి, పడిపోయేటట్టుంది. మెల్లగా సన్సెట్ కూడా అవుతుంది, పర్ఫెక్ట్ టైం. ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఈ సన్సెట్ టైంలో మస్తు వస్తాయి, డైరెక్ట్ సన్లైట్ పడుతున్నప్పుడు తీసుకుంటే. కానీ మనకు టైం లేదులేండి, మనం వెళ్ళాలి. మొత్తం చీకటి అయ్యేలోపు అట్లీస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయినా కవర్ చేయాలి. సన్సెట్ చూడండి మన ముందుకు వచ్చేసింది, ఎక్సలెంట్ ఉంది అసలు. ఫైనలీ గైస్ మనమైతే ఝాన్సీ దగ్గర కూడా వచ్చేసినాం. 27 కిలోమీటర్సే ఉంది, చీకటి పడిపోయింది. అసలు ఈ లైట్స్ పర్ఫార్మెన్స్ కూడా నేను వచ్చినాక చెప్తా అని చెప్పినా కదా, ఇప్పుడు చూడండి కనిపిస్తలేదు కదా. యాక్చువల్లీ ఇప్పటికీ వెళ్తురు ఉంది, ఈ లైట్స్ వేస్తారు చూడండి కొంచెం విజిబిలిటీ కోసం. చూసారా ఎంత వెళ్తురు వస్తుందో. ఇంకా చీకటి అయితే ఇంకెక్కువ ఉంటుంది వెళ్తురు. ఇది మనం వెళ్ళేలోపు చీకటి అయితే చూపిస్తా. ఫైనల్గా నిన్నైతే మనం నాగ్పూర్ నుంచి ఝాన్సీకి అయితే వచ్చేసినాం కదా. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ 11 అవర్స్ జర్నీ చేసుకుంటూ వచ్చేసరికి ఫుల్ అలసిపోయినట్టు అయిపోయేసరికి తినేసి పడుకున్నా డైరెక్ట్. అసలు బ్లాగే క్లోజ్ చేయలేదు, అందుకే ఈరోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వస్తే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.